still they don't believe. ఈ కార్యములు చేయుట ద్వారా ఆయన యొక్క జనుల మధ్య ఆయన నివసించుచున్నాడని ఆయన తెలియపరుచుకునిన ఎడల ఆయన పటమును తీయబడినట్లుగా చేసి అది విజ్ఞాన శాస్త్ర ప్రకారము నిరూపించెను. మరియు అయినప్పటికీ అది వారు నమ్మలేదు. Let the mechanical eye of the camera catch him standing there. That same pillar of fire, same yesterday, today, and forever. Hebrews 13:8. To show that it's scientific in every other way. Scientifically, in the spiritual realms, and in every way it could be vindicated. It's been vindicated. And you know, they'd probably do the same thing. They'd probably just walk right away and do the same thing as they did. మరియు నిరూపించబడి ఆయన అక్కడ నిలబడి ఉండుట కెమెరా యొక్క యాంత్రిక కన్ను ఆయన్ని పట్టుకున్నది. అదే అగ్నిస్తంభం నిన్న నేడు యుగములు ఒకటే రీతిగా ఉన్నది. హెబ్రీ 13:8. అది విజ్ఞాన శాస్త్రరీత్యా చూపించుటకు ఆత్మీయ పరిధిలో జరుగు కార్యములను అది నిరూపింపబడగల శాస్త్రీయంగా చూపించగలుగుచున్నది. ప్రతి మార్గమున అది నిరూపింపగలుగుచున్నది. అది రుజువుపరచుచున్నది. మీకు తెలుసా, బహుశా అదే కార్యములు చేయుచున్నారు. వారు దానికి దూరంగా తొలగి వారు చేసినట్లుగానే అది చేయుచున్నారు. Oh, God help us. We'll just stop here. God help us to see now, my prayer, as we come now, because I don't want to keep you too late. God help us to see. I believe maybe the Spirit upon us to be right now, that He'd help us to reveal, open up this seal. ఓ దేవా, మాకు సహాయం చేయుము. ఇక్కడ ఆపుదాము. అయితే దేవుడు చూచుటకు మనము ఉచుచుండగా మనకు సహాయము చేయును కాక. అది నా ప్రార్థన. ఎందుకనగా మిమ్మును నేను ఆలస్యంగా ఉంచదలుచుకోలేదు. మనము చూచుటకు దేవుడు సహాయము చేయును కాక. ఆత్మ మన పైనున్నదని బయలుపరచుటకు, ఈ ముద్ర తెరచుటకు ఆయన మనకు సహాయము చేయునని ఆత్మ ఇప్పుడే మనపైనున్నదని నేను నమ్ముతున్నాను. Let's read. As we see the state the church is in, we see where it has been, seen what they did, seen where it was supposed to come, see it there, and see what they're supposed to do. They did just that. మనము చదువుదాము. సంఘము ఎటువంటి స్థితిలో ఉన్నదో మనము చూచుచుండగా అది ఎక్కడున్నదో మనము చూశాము. వారేమి చేశారో మనము చూశాము. అది ఎక్కడికి రావలసి ఉన్నదో మనము చూశాము. దానిని ఎక్కడ చూశాము. అదేమి చేయుచున్నదో మనము చూశాము. వారు దానినే చేసి ఉన్నారు. Now, you see where we're at? You do the judging. I can't judge. I'm just responsible for bringing this word. Just as it's give to me, I can give it. Until it's give to me, I can't give it. No one else can. ఇప్పుడు మనము ఎక్కడున్నామో మీరు చూస్తున్నారా? మీరే తీర్పు తీర్చుకొనుడి. నేను తీర్పు తీర్చలేను. ఈ వాక్యమును తెచ్చుటకు మాత్రమే నేను బాధ్యుడను. అది నాకిచ్చినట్లుగానే నేను దానిని మీకిచ్చుచున్నాను. అది నాకు ఇవ్వబడి వరకు నేను దానిని మీకివ్వలేను, ఎవరు కూడా. And when it opened the third seal, I heard the third beast say, "Come and see." And I beheld, and lo, a black horse, and he that sat on him had a pair of balances in his hand. ఆయన మూడవ ముద్దను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దానిమీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను. And I heard the voice in the midst of the four beasts saying, "A measure of wheat for a penny, and 3 measures of barley for a penny, but see thou hurt not the oil and wine." మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు యవలనియు, నూనెను ద్రాక్షసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడెను. Now, the Lamb's got the book in his hand, breaking the seals. Broke the first one, second one, now he breaks the third one. And as he breaks it, the Lamb breaks it, the third seal, the third beast. ఇప్పుడు గొర్రెపిల్ల ముద్దులను విప్పు గ్రంథమును తన చేతులు కలిగి ఉన్నాడు.
ఆయన మొదటి దానిని రెండవ దాన్ని విప్పియున్నాడు, మరియు ఇప్పుడు ఆయన మూడవ దాన్ని విప్పియున్నాడు. మరియు దానిని ఆయన విప్పుచుండగా గొర్రెపిల్ల దానిని విప్పగా మూడవ ముద్ర, మూడవ జీవి. Now, how many knows what the third beast looked like? Looked like a man. The first one looked like a lion, the other one looked like a calf or an ox, and the third one looked like a man. Is a man. ఇప్పుడు మూడవ జీవి ఎలాగూ కనిపించెను ఎంతమందికి తెలుసు? మనుష్యుని వల్లే కనిపించెను. మొదటి సింహం వల్లే కనిపించెను, తరువాతది దూడవలే లేక ఎద్దువలే కనిపించెను, మూడవది ఒక మనుషుని వల్లే కనిపించెను. And he heard the living creature, the beast, living creature like a man, said to John, "Come see what it is." This mystery, it's been hid all down through the years of redemption since the foundation of the world. It's been hid under this seal. What's going to happen? ఆ జీవి యొక్క స్వరము అతడు విన్నాడు. మనుష్యుని వంటి జీవి యోహానుతో చెప్పాడు, వచ్చి అదేంటో చూడు, మరుగయున్న ఈ మర్మము ఈ విమోచన సంవత్సరం అన్నిటిలో భూమికి పునాది వేసినప్పటి నుండి ఏమి జరగనయున్నదో అది ఈ ముద్ర కింద మరుగయున్నది. Now, come look what it is. And so he opens it up, a thunder blast, and the Lamb opens the seals. ఇప్పుడు వచ్చి అదేంటో చూడు. మరియు ఆయన దాన్ని తెరచాడు. ఒక ఉరుము ఉరిమెను, గొర్రెపిల్ల ముద్రలు తెరచెను. Now, and John walked up to see what it would be. What did he see? He seen a black horse, and his rider had a balance or scales in his hand. Now, that's the first thing he saw. ఇప్పుడు అదేమిటిని చూచుటకు యోహాను ముందుకు వెళ్ళాడు. అతనేమి చూశాడు? అతడు ఒక నల్లని గుర్రాన్ని చూశాడు. దానిమీద స్వారీ చేయు అనే చేతిలో ఒక త్రాసు ఉండెను. మొదటిగా అతడు చూచినది అది. When the Lamb announced it, it broke the seal, then the other beasts are taking a turnabout announcing, "Come see." And John, where he was standing maybe like this, he walks over here. When the Lamb opened it, walked over, usually the thunder strikes as we see the first seal. గొర్రెపిల్ల దానిని ప్రకటించి ముద్రను విప్పినప్పుడు అప్పుడు ఇంకొక జీవి, చూస్తున్నారా, జీవులు తిరిగి వచ్చి చూడుమని ప్రకటించుచున్నారు. ఒకవేళ ఈ విధముగా ఇక్కడ నిలబడి ఉన్న యోహాను గొర్రెపిల్ల విప్పినప్పుడు నడచి ముందుకు వెళుచుండెను. సాధారణంగా మనము మొదటి ముద్రను చూచిన విధముగా ఉరుముట చూశాము. And he watches to see what takes place, and he sees a man coming first on a white horse. He watches him ride down. And on down to John sees him come to the end. ఏమీ జరగనయున్నదని అతడు గమనిస్తున్నాడు. మొదట తెల్లని గుర్రం మీద ఒక మనుష్యుడు వచ్చుట చూచుచున్నాడు. స్వారీ చేయుచు వచ్చుటను అతడు గమనించాడు. యోహాను అతన్ని చివరి వరకు చూశాడు. He sees him come down. He's a white horse, got a bow in his hand, and the rider has, and he has no arrows with it. The next thing he sees, he gets a crown, rides right on through. తన తెల్లని గుర్రం మీద అతడు క్రిందికి వచ్చుటకు అతని చేతిలో విల్లున్నది, మరియు ఆ స్వారీ చేయువానికి దానితో బాణాలు లేవు. అతడు చూచిన తర్వాత విషయం అతడొక కిరీటం పొందుకుని స్వారీ చేయుచూ పోవుట చూశాడు. Then we find out, then there comes again. He opens another one and looks. Now here comes a red horse. And this man has a sword in his hand. He rides right on down through the Scriptures. See, with this sword in his hand, and was to kill and take peace from the earth. ఇక్కడ మరలా గొర్రెపిల్ల వచ్చుట తర్వాత మనము చూస్తున్నాము. ఆయన మరొక దానిని తెరచెను మరియు చూచుచున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక ఎర్రని గుర్రం వచ్చుచున్నది. ఈ మనిషి తన చేతిలో ఖడ్గాన్ని కలిగి ఉన్నాడు. లేఖనములో అతను స్వారీ చేయుచూ పోవుట చూశారా? తన చేతిలో ఈ ఖడ్గంతో చంపుటకు, భూమి మీద సమాధానం లేకుండా చేయుటకు అతడు బయలుదేరాడు. Now the Lamb opens another seal. Another one of the living creatures, like a man, said, "Come see." Now he walks up to see what this is. And when he does,
there comes a rider on a black horse. ఇప్పుడు గొర్రెపిల్ల మరొక ముద్రను తెరచుచున్నది. జీవులలో మరొకటి మానవ ముఖం వలె ఉన్న మరొక జీవి చెప్పినది, వచ్చి చూడుము అని. ఇది ఏమిటి అని చూచుటకు అతడు నడిచి వెళ్ళాడు. అతడు అలాగ చేసినప్పటికీ అక్కడ ఒకడు నల్లని గుర్రం పైన స్వారీ చేయుచు వచ్చుచున్నాడు. Last night we found out that the same rider that rode the white horse was the same one on the red one. ఇప్పుడు తెల్లని గుర్రంపై స్వారీ చేయువాడే ఎర్రని గుర్రంపై కూడా స్వారీ చేయుచున్నాడని గత రాత్రి మనము కనుగొన్నాము. And the voice said, in the midst of the beast called out, you see, to have come to see what it was. He was in this living creatures, and he saw this black horse. And when the voice in the midst of the four beasts called out, a measure of wheat for a penny, and 3 measures of barley for a penny, but see it thou hurt not the oil and the wine. See? మరియు జీవుల మధ్యనున్న స్వరము బయటకు పిలిచి చూడుము అని చెప్పెను. అక్కడ అదేమిటని వచ్చి చూశాడు. అతడు జీవుల మధ్య ఉన్నాడు. అతడు ఈ నల్ల గుర్రమును చూశాడు. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు ఎవలనియు, నూనెను ద్రాక్షసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడెను. చూశారా? This rider, let's discuss him. If you notice, the first rider, who he was, and we found out last night scripturally that the second rider was exactly the same man, only he is on another horse. What happened? He changed his ministry. See? Right. We found out he was an Antichrist. And he changed his position. ఈ స్వారీ చేయువాని గురించి మనం ఆలోచించేద్దాం. మొదట స్వారీ చేయువాడు ఎవరినది మీరు గమనిస్తే లేఖన ప్రకారంగా గత రాత్రి మనము కనుగొన్నాము. రెండవ స్వారీ చేయువాడు ఖచ్చితంగా అదే మనిషి. మరొక గుర్రంపై కూర్చుండుట తప్ప. ఏం జరిగింది? అతని పరిచర్యను అతడు మార్చాడు. చూశారా? అవును, అతడొక అంత్యక్రీస్తుని, అతని యొక్క స్థానాన్ని అతడు మార్చాడని మనం కనుగొన్నాము. We found out that when he first just was a white horse, he would come a doctrine. Now we've taken every one of these right back in the scriptures. మొదటిగా అతడు కేవలము తెల్లని గుర్రం సిద్ధాంతముగా మారాడు. ఇప్పుడు మనము లేఖనముల నుండే తీసుకుంటున్నాము. చూశారా? Now watch where we're at tonight, that other church age now. We're come down to the third church age now. Just exactly on the third church age, is just exactly like the third horse. ఇప్పుడు మనము ఈ రాత్రుల్లో ఎచ్చట ఉన్నామో గమనించుడి. మరొక సంఘకాలం. ఇప్పుడు చూశారా? 3వ సంఘకాలంలోకి వచ్చుచున్నాము. ఇప్పుడు చూశారా? ఖచ్చితంగా 3వ సంఘకాలంలో 3వ గుర్రమునకు పోలికై ఉన్నది. అవునా? Now the first church age, what? The Nicolaitans had a doctrine. See, this is the first one. All right? And then the first thing we know, this Nicolaitan doctrine, it becomes sanctioned and was right, went into action. And they crowned this fella. Then this spirit, Antichrist, become incarnate in a man. See? And we find out later on he becomes an incarnate devil too. The demon goes away and the devil comes in. ఇప్పుడు మొదటి సంఘకాలం అదేంటి? నికోలైతులు ఒక సిద్ధాంతాన్ని కలిగి ఉన్నారు. చూశారా? మొదటిది సరే. ఆ తర్వాత మొదటి విషయం మనకు తెలుసు. ఈ నికోలైతుల సిద్ధాంతం అది అంగీకరించబడి సరి అని సమ్మతింపబడి కార్యరూపము దాల్చినది. మరియు వారు ఈ వ్యక్తికి కిరీటం ధరింపచేశారు. తరువాత ఈ ఆత్మ, అంత్యక్రీస్తు ఆత్మ ఒక మానవుల్లో రూపం దాల్చినది. చూశారా? ఆ తర్వాత అది సాతాను యొక్క అవతారం ఎత్తినది. దయ్యం వెళ్లిపోయింది. అపవాది లోపలికి వచ్చింది. And just as that church is, that kind of Antichrist church progresses, so has the bride come on. Amen. With different things through justification, sanctification, baptism, the Holy Ghost is moving right on. See? Just like that. మరియు సంఘము, అంత్యక్రీస్తు సంఘము అభివృద్ధి చెందుతున్న అదే సమయమున పెళ్లి కుమార్తె వివిధ విషయాలలో ముందుకు కొనసాగుతున్నది.
నీతీకరణ, శుద్ధీకరణ పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా ఆ విధముగా కొనసాగుతుంది. Only they've taken their revival first, and the church has taken it at last. Their first 3 years, the first 3 stages of them, and went through the dark age. Then the third 3 stages comes the church house. From justification, sanctification, baptism, the Holy Ghost in incarnate God made manifest among us. వారు వారి మొదటి ఉద్యోగమునే పొందియున్నారు. సంఘము ఆఖరిది తీసుకొనుచున్నది. వారి మొదటి 3 సంవత్సరములు వారి యొక్క 3 దశలలో అంధకార యుగము గుండా వెళ్లారు. తరువాత 3 దశలలో సంఘం బయటికి వచ్చినది. నీతిమత్వం నుండి, శుద్ధీకరణ నుండి, పరిశుద్ధాత్మ బాప్తిసము నుండి బయటికి వచ్చి ఉన్నది. అవతారం ధరించిన దేవుడు మన మధ్య ప్రత్యక్షమగుచున్నాడు. Here he comes in as the Antichrist, as the false prophet, then the beast, then the dark age. And the church comes out of that dark age, justification, sanctification, baptism, the Holy Ghost, incarnate Word, go in. And he goes down. He goes down, the church goes up. It's just as perfect as it can be. Oh, it's beautiful. I just love it. ఇక్కడ అతడు అంత్యక్రీస్తుగాను, అబద్ధ ప్రవక్తగాను, ఆ తర్వాత మృగముగాను, అడు తర్వాత అంధకార యుగములలో మరియు సంఘము ఆ అంధకార యుగము నుండి నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసము నుండి బయటకు వచ్చుచున్నది. అవతారమెత్తిన వాక్యం ఇప్పుడు ద్వారం. అతడు క్రిందికి పోవుచున్నాడు. మీరది చూశారా? అతడు క్రిందికి పోవుచున్నాడు. సంఘం పైకి వెళుచున్నది. చూశారా? అదెంత సంపూర్ణంగా ఉండాలో అంతగా ఉన్నది. ఓహో, అదెంత రమ్యంగా ఉన్నది. నేను దాన్ని ప్రేమిస్తున్నాను. This writer is the same one, but another stage of his ministry. The first stage, a white horse, see? He was just a teacher, just an Antichrist teacher. He was against the Word of God. ఈ సవారీ చేయవాడు ఒక్కడే. అయితే అతని పరిచర్య యొక్క మరొక దశ, మొదటి దశ, తెల్లని గుర్రం. చూశారా? అతడు కేవలం ఉపదేశకుడు, ఒక అంత్యక్రీస్తు ఉపదేశకుడు. అతడు దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకి. Now, how can you be an Antichrist? Anybody that denies that every word of this isn't true to be taught just the same as an Antichrist. Because they deny the Word. And He is the Word. మరియు నీవెట్లు అంత్యక్రీస్తు అవుతావు? దీనిలోని ప్రతి ఒక్క మాటను ఎవరైతే సత్యము కాదని తృణీకరిస్తారో మరియు ఆ విధమని అలాగ బోధిస్తారో అతడు అంత్యక్రీస్తు. ఎందుకనగా మీరు ఆ వాక్యమును తృణీకరించారు. ఆయనే ఆ వాక్యము. Now, first stage, white horse, he was just a teacher, but an Antichrist spirit in its doctrine and its quality. It was innocent, it couldn't hurt nothing, see, Mike. Just going on, that's why Satan comes in. Oh, he's a slick bird. ఇప్పుడు మొదటి దశ తెల్లని గుర్రం. అతడు కేవలం ఉపదేశకునిగా ఉండెను. అయితే దాని యొక్క సిద్ధాంతములోనూ మరియు దాని యొక్క గుణములోనూ అంత్యక్రీస్తు ఆత్మ ఉన్నది. అది అమాయకమైనది. అది దేనిని బాధపరిచినట్లు కనిపించదు. ఆ విధముగా కొనసాగిపోవుచుండును. అలాగూ సాతాను లోపలికి వచ్చును. ఓహో, అతడు ఒక యుక్తిగల పక్షి. They told Eve, said, now you know, you're looking for wisdom. You don't know what's right and wrong. So now, if your eyes were open, you would know what, and said the fruit is very pleasant. It's good. It's pleasant to the eye. You should take it. Now, అతడు హవ్వతో చెప్పాడు, ఇప్పుడు చూడు, నీవు జ్ఞానం కోసం ఎదురుచూస్తున్నావు. అది తప్పో కాదో నీకు తెలియదు అన్నాడు. నీ కన్నులు తెరవబడినట్లయితే నీవు అది ఎరుగుదువు. మరియు అన్నాడు, మరియు చెప్పాడు, పండు బహుమధురంగా ఉన్నది, అది మంచిది, అది కన్నులకు ఇంపైనది, అది ఇప్పుడు నీవు తీసుకోవలసి ఉన్నది. You don't know what it is or not, do you? No, I don't. But God said not to do it. But well, I know. But God said we'd die. He said, surely you won't do that. See? As sweet as it could be. Look what it did. అది అలాగున్నదా లేదా నీకు తెలుసా? లేదు, నాకు తెలియదు. అయితే అది చేయొద్దని దేవుడు చెప్పాడు. అయితే సరే, నాకు తెలుసు. అయితే దేవుడు చెప్పాడు, మేము చనిపోదుమని. అతడు చెప్పాడు, నిశ్చయముగా ఆయన అది చెయ్యడు. చూడు,
అదెంతగానో మధురంగా ఉండును. అదేమి చేసినదో చూడు. Watch this Antichrist spirit rise up amongst the early church. A doctrine of Nicolaitans. Nicol conquered the laity, make a holy man. Or just, well, we just want fellowship. While you're scattered out here, nobody knows where nobody's at. I think we all ought to have an organization and just be different. See? We go put ourselves together. ఒక నికోలైత బోధగా ఈ అంత్యక్రీస్తు ఆత్మ ఆరంభ సంఘములో లేచును గమనించు. నికో లౌకికులను జయించుట, పరిశుద్ధమైన మనిషిని తయారు చేయుట. అది కేవలము సరే, మాకు సహవాసము కావాలనని మేము కోరుచున్నాము. ఎందుకని? ఇక్కడ మీరు చెదిరిపోయారు. ఎవరు ఇక్కడ ఉన్నారనేది ఎవరికీ తెలియదు. మనమొక సంస్థగా ఉండవలసి ఉందని నేను అనుకుంటున్నాను. ఒక వ్యత్యాసంగా చూశారా, మనం వెళ్ళి మనం ఐక్యంగా ఉండవలెను. We ought to make a lodge out of it, and that's what it is. Amen. There is no such thing as the Christian church of Methodists. That's not a church, that's a lodge. Amen. Baptist, that's not a church. It's a lodge. దాని నుండి మనము ఒక విడిదిని తయారు చేయవలసి ఉంటుంది. మరి అది ఇదే. క్రైస్తవ మెథడిస్టు సంఘము అనున్నది లేనే లేదు. అది సంఘము కాదు, అది బాడుగ ఇల్లు. బాప్టిస్టు సంఘము కాదు, అది బాడుగ ఇల్లు. There's only one church. That's the mystical body of Jesus Christ, and you're born into that. That's right. By predestination. That's right. All the Father has given me will come. No man can come unless the Father calls him. And all He's given me will come to me. So that's it. ఒకే ఒక సంఘమున్నది. అది మరోమైన యేసుక్రీస్తు శరీరము. నీవందులో జన్మించావు. అవును. ముందు నిర్ణయము ద్వారా. అవును. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ వస్తారు. తండ్రి అతనిని పిలవకుండా ఏ మనుష్యుడు రాడు. ఆయన నాకు అనుగ్రహించిన వారు నా యొద్దకు వత్తురు. కాబట్టి అది. The Lamb sits there making intercession until the last one comes in. The little bell rings and He walks out and takes His possession. See? So brings His church home, His subjects, and casts His enemy into the lake of fire, and all of His subjects go in there with Him, and that's it. And then we walk out in the millennium. ఆఖరి వ్యక్తి లోపలికి వచ్చే వరకు గొర్రెపిల్ల అక్కడ కూర్చుని విజ్ఞాపన చేయుచున్నది. చిన్న గంటలు మ్రోగును. ఆయన బయటికి నడిచి ఆయన స్వాస్థ్యమును తీసుకును. చూడు, ఆయన ప్రజలను వారి గృహానికి తెచ్చును, మరియు ఆయన శత్రువును అగ్నిగుండములో వేయును. అతని యొక్క అనుచరులందరూ అతనితో కలిసి అందులోకి వెళ్తారు, మరియు అది అలాగుండును. తరువాత మనము 1000 ఏళ్ల పాలనలోకి వెళ్తాము. Same writer now. This first stage, he was innocent. And second, now if you went a little bit higher, a little more than that, the second stage, the Bible said he'd be given a crown. ఇప్పుడు స్వారీ చేయవాడు ఒక్కడే. ఆ మొదటి దశలో అతడు అమాయకుడు. ఇప్పుడు రెండవది, మీరు కొంచెం ముందుకు వెళ్లి చూచినలా కొంచెం పైగా రెండవ దశ బైబిల్ చెప్తుంది. అతనికి ఒక కిరీటం ఇయ్యబడినదని. And they crowned a man, a superman, see? Crowned him, and then the Bible didn't call him a pope. The Bible called him a false prophet. Why? Yeah, of course, he was be a false prophet by his Antichrist spirit that taught Antichrist against the original word. Because if he taught against the original word, it was Antichrist, and the word is God. See, Christ. ఒక గొప్ప వ్యక్తిగా ఒక మనిషి కిరీటము ధరింపచేశారు. చూశారా, అతనికి కిరీటము ధరింపచేశారు. అటు తర్వాత అతనిని పూపుగా బైబిల్ పిలవలేదు. అబద్ధ ప్రవక్తగా బైబిల్ అతన్ని పిలుస్తుంది. ఎందుకు? అవును, ఎందుకనగా తన యొక్క అంత్యక్రీస్తు ఆత్మ ద్వారా అసలైన వాక్యమునకు క్రీస్తు విరోధముగా బోధించుట. ఎందుకనగా అసలైన వాక్యమునకు వ్యతిరేకంగా అతను బోధించినట్లయితే అది అంత్యక్రీస్తు. అది ఆ విధంగానే ఉన్నది. వాక్యము దేవుడై ఉన్నాడు. అవునా? క్రీస్తు. సరే. Now, after that, we find him then crowned. When he got crowned, now he's very innocent and helpless. He's just a little fella. But then in the Nicaea Council, he was made it, and Constantine gave him all the property. And then what did he do? Then
Satan give him his throne and authority. The Bible said so, as we went through it. ఆ తర్వాత కిరీటము ధరించుట చూచుచున్నాము. అతడు కిరీటధారి అయిన తర్వాత ఇప్పుడు అతడు చాలా అమాయకునిగా నిస్సహాయకునిగా ఉన్నాడు. అతడు కేవలము అల్పుడుగా ఉండెను. అయితే ఆ తర్వాత నైసియా ఆలోచన సభలో అతడు అది సాధించాడు. కాన్స్టాంటైన్ సమస్త ఆస్తిని ఇచ్చాడు. అటు తర్వాత అతడేమి చేశాడు? తరువాత అతడు చూడండి, సాతాను తన యొక్క సింహాసనాన్ని మరియు అధికారాన్ని ఇచ్చాడు. దానిని మనము చూస్తున్నప్పుడు బైబిల్ అలాగ చెప్తుంది. Now the next thing we find out that the devil controls all politics that ever has been or ever will be. Amen. We find that in Matthew 4:11. And now we find out then that Satan already had politics, but he's trying to get the church. So he goes down to deceive it. ఇప్పుడు తరువాతది మనము చూస్తున్నాము, ఉన్నవి ఇక ఉండబోచున్న సమస్త రాజకీయాలను అపవాది స్వాధీనంలో ఉంచుకున్నది. మత్తయి 4:11 మనమది చూస్తున్నాం. సాతానుడు ముందుగానే రాజకీయాలను స్వాధీనం చేసుకున్నాడని మనమిప్పుడు చూస్తున్నాము. అయితే అతడు సంఘమును తీసుకుంటూ ప్రయత్నిస్తున్నాడు, తద్వారా దానిని మోసం చేయుట కొరకు. He gets his Superman, works him into an organization, and crowns him vicar. See? A Christ. Christ acted instead of God. See, this guy's a vicar instead of God. See? It's the same. Instead of God, what he's supposed to be, a vicar under Christ. అతడు అతని గొప్ప వ్యక్తిని తీసుకుని ఒక సంస్థాపకము ద్వారా అతని పనిచేయించును. క్రీస్తుకు బదులుగా వికారుగా కిరీటము ధరింపచేయుచున్నాడు. దేవునికి బదులు క్రీస్తు పనిచేశాడు. అవునా? ఈ వ్యక్తి దేవునికి బదులు వికార్. చూశారా? ఆ విధముగానే దేవునికి బదులు అతడు ఉండవలసిన విధముగా క్రీస్తు క్రింద వికారుగా ఉండుట. Now, when he did that, then what did he do then? Satan took his political power, which he was already over, and took the religious power, which has already been crowned, and put them together, and then he made him another crown over hell, and then when it had passed on, if they pay enough money, you get them out. ఇప్పుడు దానిని అతడు చేసినప్పుడు అప్పుడతడు ఏం చేశాడు? అతడు సాతాను అతనికి ముందుగానేనున్న తన రాజకీయ అధికారాన్ని తీసుకుని మరియు మత సంబంధమైన అధికారాన్ని తీసుకుని ముందుగానే కిరీటధారి చేయబడినవి తీసుకుని ఏకం చేశాడు. పాతాళంపై మరి ఒక కిరీటాన్ని అతనికై తయారు చేశాడు. చాలినంత డబ్బు ఎవరు చెల్లిస్తారో అట్టివారిని అతడు విడిపింపగలడు. చూశారా? So now he's vicar over heaven, over purgatory, as he wants to call it. No such thing in the Bible, see? But he had to make something. The Bible said it come out of the bottomless pit and returns back the same way. And on earth, the ruler. కాబట్టి అతడిప్పుడు అతడి వికార్, గురువు, వికారుగా పరలోకం పైన, పాప విమోచనకరమైన లోకం పైన తనకిష్టమొచ్చిన రీతినిగా పిలుచుచున్నాడు. అలాంటిది బైబిల్లో లేదు. చూశారా? అయితే అతడు ఒకదానిని చేయవలసి ఉన్నది. బైబిల్ చెప్తుంది, అగాధములో నుండి అది వచ్చిననియు అదే విధముగా తిరిగి వెళ్ళుననియు బైబిల్ తెలియజేస్తుంది. మరియు భూమి మీద ఒక అధిపతిగా ఉండును. Now, what was he given then? First, he had a bow, but he didn't have any arrow. But now he's got a mighty sword in his hand. He can do something now. అప్పుడు అతనికేమీ ఇవ్వబడిను? మొదటిగా అతని యొద్ద విల్లు ఉన్నది, అయితే అతని యొద్ద బాణము లేదు. అయితే ఇప్పుడు అతని చేతిలో బలమైన ఖడ్గమున్నది. ఇప్పుడు అతడు ఒకటి చేయగలడు. Then he jumps off his white horse. The white horse rides on out. Now he straddles what? A red horse. Blood red horse. He really rides that one. Oh, sure. Now he's given great power and a great sword to kill. Then he rides his blood red horse. అటు తర్వాత అతడు తన తెల్లని గుర్రం మీద నుండి దూకి ఉన్నాడు. తెల్లని గుర్రం వెళ్లిపోయినది. ఇప్పుడు అతడు దానిపై కూర్చున్నాడు. ఒక ఎర్రని గుర్రం, రక్తపు ఎరుగుగల
గుర్రం పైన కూర్చున్నాడు. అతడు నిజంగానే దానిపై స్వారీ చేయుచున్నాడు. ఓ నిశ్చయంగా ఇప్పుడు అతనికి గొప్ప అధికారమును, చంపుడుకు పెద్ద ఖడ్గమును ఇయ్యబడెను. ఆ తరువాత రక్తపు వర్ణపు గుర్రం పైన అతడు స్వారీ చేయుచున్నాడు. We see from the second seal that was broke last night, he taken peace from the earth and did kill one another, and his own martyrology of the Roman Catholic Church shows that they put 68 million Protestants to death from the time of St. Augustine of Hippo until 1580 something. 68 million. Smucker's Great Reform, if you want to read it. Glorious Reform. అతని భూమి మీద నుండి సమాధానము తీసివేసి ఒకరినొకడు చంపుకున్నట్లు చేసేనని గత రాత్రి విప్పబడిన 2వ ముద్ర నుండి మనము చూశాము. మరియు పరిశుద్ధ హిప్పోవాసియగు పరిశుద్ధ అగస్టిన్ కాలము నుండి 1580 వరకు 68 మిలియన్లు. మీరు చదవగోరితే స్మగ్లర్స్ గొప్ప సంస్కర్త లేక మహిమకరమైన సంస్కరణ చదవండి. అవునా? 68 million recorded on the martyrology when one of their so-called saints got the revelation that anybody that disagreed with the Roman Church should die as a heretic. That's just set him around. Then, boy, he went to spilling the blood. He jumped on his red horse, and he went to ride. ఇప్పుడు హతసాక్షుల గ్రంథములో 68 మిలియన్లు నమోదైనది. రోమన్ కేథలిక్ సంఘముతో ఏకీభించిన వారైనను వారు ఎవరైనను ఒక విశ్వాస ద్రోహులుగా ఎంచబడి వారు చంపబడవలని వారి యొక్క పరిశుద్ధునిగా పిలువబడు వారిలో ఒక పిలువబడు పరిశుద్ధునికి ప్రత్యక్షత కలిగినని చెప్పబడుచున్నది. అబ్బాయ్, రక్తము చిందించుటకు అతడు వెళ్ళెను. అతడు తన తెల్లని గుర్రంపై నుండి దూకి అతని ఎర్రని గుర్రంపైకి దూకి ఉండెను. స్వారీ చేయుటకు అతడు వెళ్ళాడు. Oh, now his great power comes. He was made vicar of heaven and worshipped as God, ruler of the earth by uniting the church and state together, made him ruler on earth, gave him a crown over that. He could pray the souls out of purgatory. He could also he was just like God on earth instead of God. ఇప్పుడు అతనికి గొప్ప శక్తి వచ్చెను. అతడు పరలోకం పైన గురువు అయ్యాడు మరియు దేవుని వలె ఆరాధించబడ్డాడు. సంఘము రాజ్యమును ఐక్యము చేయుట ద్వారా భూమిపై పరిపాలించువాడయ్యాడు. అతనికి కిరీటమియ్యబడెను. పరిగెట్టులో ఉన్న ఆత్మల కొరకు అతడు ప్రార్థించగలడు. అతడు ఇంకా దేవునికి బదులు భూమి మీద దేవుని వలె ఉన్నాడు. Together he had great power to kill whomever did not agree with his command. Who's going to say anything to him? Church can't say nothing. He's head of it. State can't say nothing. He's head of it. So they died by the millions. అతని యొక్క ఆజ్ఞకు ఎవరు సమ్మతింపరు వాణ్ణి చంపడానికి అతడు గొప్ప అధికారం కలిగిండెను. ఏదైనా అతనికి ఎవరు చెప్పగలరు? సంఘము ఏదీ చెప్పలేదు. అతడు దాని యొక్క శిరస్సు. రాజ్యము ఏదీ చెప్పలేదు. అతడు దాని యొక్క శిరస్సు. కాబట్టి చంపబడిన వారు అనేక మిలియన్లుగా ఉన్నారు. All them little churches, brother, was busted up and killed and murdered and fed to lions and everything else. See? The dragon, Rome, gave him his seat and authority. The Bible said so. సహోదరుడా, ఆ చిన్న సంఘాలన్నీ చిన్నాభిన్నము చేయబడి మరియు చంపబడి హత్య చేయబడి సింహాలకు ఆహారంగా వేయబడి పలు విధములుగా చేయబడ్డారు. చూశారా? ఘటసర్పం రోము తన సింహాసనమును మరియు అధికారమును ఇచ్చెను. ఆ విధముగా బైబిల్ చెప్తుంది. అవునా? So he rode his typed red horse through human blood till it become a red horse. Now John sees him on a black horse. He's changed something else. కాబట్టి
అది ఎర్రని గుర్రంగా మారుతున్నంత వరకు, మానవ రక్తం వలన ఎర్రని గుర్రం స్వారీ చేయటం వలన, ఇప్పుడు యోహాను అతనిని నల్లని గుర్రం మీద చూస్తున్నాడు. అతడు ఒకదానిని మార్చాడు. I have to say this just the way it comes to me. And then, and if it come to me and didn't compare with the rest of the Scriptures, then God never gave it. See, the Scriptures has to, every one, it's just one great big thing like that. ఇప్పుడు అది నా యుద్ధకు ఎలా వచ్చినదో నేనిది చెప్పవలసి ఉన్నది. తరువాత అది నా యుద్ధకు వచ్చి మిగతా లేఖనాలకు అది సరిపోలిక కానట్లయితే, అలాగైతే దేవుడు అది నాకు ఇవ్వలేదు. చూశారా, లేఖనాలన్నీ ప్రతి ఒక్కటి అది గొప్ప కార్యముగా ఉన్నది. Scripture has to agree with Scripture. And anything's contrary to the Scripture, if that angel of the Lord told me anything that wasn't scriptural, I wouldn't believe him. Amen. లేఖనముకు లేఖనము అంగీకరించవలసి ఉన్నది. మరియు లేఖనానికి ఏదైనా విరుద్ధమైతే, లేఖనము కానిది ఏదైనా ప్రభు దూత నాకు చెప్పినేలా నేను ఆయన్ను నమ్మను. చూశారా, I said there in Chicago the other day when all them hundreds of ministers. Was anybody there at that meeting? Sure, that meeting in Chicago. I said, now you all talk about you thought just twisting me in here and something. About like it's in this room now. నేను చెప్పాను, గత దినము అక్కడ చికాగోలో ఆ 100 మంది సేవకులు ఆ కూటములో అక్కడ ఎవరైనా ఉన్నారా? నిశ్చయం, చికాగోలో ఆ కూటములో నేను చెప్పాను, ఇప్పుడు మీరందరూ ఒకదాని మీద ఇక్కడ మీరు నన్ను పరీక్షించవలని అనుకున్నారు. ఇంచు మించు ఈ గదివలనే ఉండెను. I said, what is it you got it against me? I said, the Holy Spirit showed me 3 nights ago where every one of you would be, and we wouldn't be in that. I asked Carl here if there's right, and there was Hank and all of them. That's right. You always are here. నేనన్నాను, ఏంటది? మీరు నాకు విరోధముగా ఉన్నారు. నేను చెప్పాను, 3 రాత్రుల క్రితము మీలో ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉంటారో పరిశుద్ధాత్మ నాకు చూపించాడు. మేము ఆ విధముగా, అది సరికాదేమో ఇక్కడున్న క్లార్క్ను అడగండి, మరియు అక్కడ హామ్కు వారందరూ ఉన్నారు. అది నిజం, దాన్ని వినటానికి మీరందరూ ఉన్నారు. I said, now you got against me on my teaching. That's what's the matter. Now I want one of you to come here and get your Bible and stand by me and disprove it. That's the quietest bunch you ever heard. నేను చెప్పాను, మీరు నా మీద, నా బోధ మీద విరోధంగా ఉన్నారు. అది విషయం. మీలో ఒకరు వచ్చి ఇక్కడకు మీ బైబిల్ తీసుకుని నా ప్రక్కన నిలబడి అది తప్పని నిరూపించగలరా అని నీవెన్నడూ వినినంత నిశ్శబ్దముగా ఉన్నారు అక్కడ. I said, what's the matter with you? I said, then if you know you can't stand up against the Word, then get off of my back. Amen. You doctors of divinity and everything, and talking how to introduce yourself as doctor, and I'm a Brother Woods, and I say Cheechak or Greenhorn. నేనడిగాను, మీ విషయమేంటి? నేనడిగాను, అలాగైతే మీరు వాక్యమునకు విరోధముగా మీరు నిలబడలేరు అని మీరు ఎరిగితే నా వెనుకకు రండి. డాక్టర్స్ ఆఫ్ డివినిటీ మరియు సమస్త కార్యములు కలిగి ఉన్న మీరు డాక్టర్ 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 అని మీకు మీరు పరిచయం చేసుకుంటున్నారు. నేను ఒక సహోదరుడు వుడ్స్, నేను చెప్పాము అనుభవం లేని వ్యక్తి అని. I have no education, never come through any seminary or school, but you get your Bible and come here and stand by my side. Disprove the serpent's seed, the baptism in Jesus' name, or any of those things that I did. Nobody said a word. You own them. That's the quietest bunch you ever seen. నాకు విద్య లేదు, ఎలాంటి సెమినరీ లేక పాఠశాల నుండి రాలేదు. అయితే మీరు బైబిల్ తీసుకుని ఇక్కడికి వచ్చి నా ప్రక్కన నిలబడి సర్పం యొక్క సంతానము, యేసు నామములో బాప్తిస్మము, నేను చెప్పిన ఏ విషయము కాని అవి తప్పని నిరూపించుడి. ఎవ్వరూ ఏ మాట చెప్పలేదు. మీరు ఇంతవరకు చూచిన వాటి అన్నిటికంటే అతి నిశ్శబ్దంగా ఉన్న సమూహము అది. See, they just crow like I don't know what. Now here it is.
I don't believe in fussing with people, but when it comes to a spot where they try to drag you into it, and I wouldn't have went, but the Holy Spirit told me, said, go on over there, I'll stand by you. చూడండి, నాకు తెలియదని వారు కాకుల వల్లే అరిచారు. ఇప్పుడు అదక్కడ ఉన్నది. ప్రజలతో వాదించుటకు నేను నమ్మను. అయితే అది ఒక స్థానానికి వచ్చి అందులోకి లాగుటకు ప్రయత్నించారు. నా అంతటి నేను వెళ్ళలేదు. అయితే పరిశుద్ధాత్మ నాతో చెప్పాడు, అక్కడికి వెళ్ళు, నేను నీతో ఉంటాను అని. Told him 3 or 4 days before time. You all was there and heard Mr. Carlson and them and Tommy Hicks and all of them sat there, and I went 3 days before and I said, you're going to have to cancel that place. 3 లేక 4 రోజుల క్రితమే వారికి తెలియచెప్పి తిని, మీరందరూ అక్కడ ఉండి మిస్టర్ క్లార్క్సన్ మరియు ఇతరులు మరియు టామీ హిక్స్ అందరూ వింటిరి. వారందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. మరియు 3 రోజుల ముందుగా నేను వెళ్లి చెప్పాను, ఆ స్థలాన్ని మీరు రద్దు చేసుకోబోతున్నారు అని. It was a stormy night. I was having a meeting. He said, go stand at that window at that third low door there. And I went there and stood right in there. I looked out like that. He said, they got a trap set for you. They're going to ask you to speak at that ministerial association of the Greater Chicago. Said they got a trap set for you on your teaching of my word. అది ఒక తుఫాను రాత్రి. నాకొక కూటమున్నది. వెళ్ళి అక్కడున్న ఆ చిన్న తలుపునొద్దనున్న ఆ కిటికీ యొద్ద నిలబడమని ఆయన నాతో చెప్పాడు. నేనక్కడికి వెళ్ళి అక్కడి నిలబడ్డాను. అలాగ బయటికి చూస్తున్నాను. ఆయన చెప్పాడు, వారు నీ కొరకు పన్నాగం పన్నారు. గొప్ప నగరమైన చికాగోలో అక్కడ సేవకుల కూటములో నీవు మాట్లాడమని వారు నిన్ను అడగబోతున్నారు చెప్పాడు. నా వాక్యమును గూర్చిన యొక్క బోధన గూర్చి నీ మీద వారు పన్నాగం పన్నారు అని. He said, now they're going to cancel off that place so they ain't going to get it. They're going to get to a place where it's found. I said, here it looks. I stopped and I see myself in the corner. Looked back there and I seen all them all them ministers sitting there the way they was. I looked them all over. ఆయన చెప్పాడు, ఇప్పుడు అక్కడ ఆ స్థలాన్ని వారు రద్దు చేసుకోబోతున్నారు. వారు దాన్ని పొందలేరు. వారు ఒక స్థలాన్ని పొందుకోబోతున్నారు. అది ముదురుగా ఉన్నది అన్నాడు. ఇక్కడ చూడు, నేను ఆగిపోయాను. ఒక మూల నేనుండట చూశాను. వెనుదిరిగి చూశాను. వాళ్ళందరూ అక్కడ నిలిచిండుట చూశాను. ఆ సేవకులందరూ అక్కడ కూర్చొని ఉండుట, వారున్న విధమును చూశాను. వారందరినీ నేను చూశాను. And he said, oh, I thought I better not go over there then, Lord. If they're going to do that, I don't want to hurt their feelings or do anything wrong. He said, go. I'll stand by you. He did. That's right. ఆయన చెప్పాడు, ఓహో, నేననుకున్నాను, ప్రభువా, అలాగైతే వారు అది చేయనట్లయితే నేనక్కడ వెళ్లకుండా ఉండటం మంచిది. నేను వారి భావాలను బాధపరచాలని లేక ఏ తప్పు చేయాలని లేదు. ఆయన చెప్పాడు, వెళ్ళు, నేను నీ ప్రక్కనుంటాను. ఆయనది చేశాడు. అది నిజం. Now you all just witnesses right here was sitting right there. No, that's true. That's right. Well, you got the tape sure also. But there you are, you see. ఇప్పుడు మీరందరూ అక్కడ కూర్చున్న మీరు ఇక్కడే సాక్షులు. అది సత్యమని తెలుసు. అవును, మీ వద్ద టేపులు కూడా ఉన్నవి. అయితే అక్కడ మీరున్నారు, చూశారా? Now, here is the mystery of this. And now, when it revealed to me early this morning before daylight, then I went quickly to the Scripture and began to look, search it up. There it was. ఇప్పుడు దీని యొక్క మర్మం ఇక్కడ ఉన్నది. తెల్లవారిక ముందు ఈ ఉదయం పెందలకడనే ఇది నాకు బయలుపరచబడినది. అటు తరువాత త్వరగా లేఖనానికి వెళ్లి చూచుటకు ప్రారంభించాను. వెతికాను, అక్కడ ఉన్నది. 3 of them so far has been absolutely supernaturally revealed. Now here is the mystery of the black horse according to what was revealed to me. ఇంతవరకు వాటిలో 3 ఖచ్చితంగానూ అతీతంగానూ బయలుపరచబడినవి. ఇప్పుడు నల్లని గుర్రం యొక్క మర్మము ఇక్కడున్నది. నాకు బయలుపరచబడిన విధముగా He has started riding him in the time of the dark ages. That's what the dark horse represented.
The dark ages, for it was a time of midnight to the true believers that was left. అతడు అంధకార యుగములలో అతనిపై స్వారీ చేయుటకు ప్రారంభించాడు. అది నల్లని గుర్రం సూచిస్తున్నది. అంధకార యుగములు ఎందుకనగా అది మిగిలిన నిజ విశ్వాసులకు మధ్యరాత్రి సమయం. Watch now, and that church age, that middle church age, the dark church age. Watch how it says you just have a little strength. ఆ సంఘకాలమును, ఆ మధ్య సంఘకాలమును, అంధకార సంఘకాలమును గమనించుడి. నీకు కొంచెం శక్తి ఉన్నది అని ఆయన చెప్పినది గమనించుడి. Is a midnight to them for the true believer. Now, watch. Practically all hope had been taken from the true church. For this fellow controlled both church and state. అది నిజమైన విశ్వాసికి మధ్యరాత్రి సమయమై ఉండును. ఇప్పుడు గమనించండి, సాధారణంగా నిజమైన సంఘము నుండి సమస్త నిరీక్షణ తీసివేయబడును. ఎందుకనగా ఇతడు సంఘమును, రాజ్యమును స్వాధీనం చేసుకున్నాడు. What are they going to do? See, Catholicism had taken over both church and state. And all who didn't agree with Catholicism was killed. That tree is on a dark horse. వారేమి చేయబోతున్నారు చూడండి. కథోలిజం సంఘమును, రాజ్యమును వశపరుచుకున్నది. మరియు కథోలిజంతో అంగీకరించని వారు చంపబడ్డారు. ఆ కారణము చేతనే అతడు నల్లని గుర్రంపై నున్నాడు. Watch what a dark thing he done. See, then you see, and you just, if you know your history, watch it, and you won't have to even know it to know this. Now what? All hope was gone. That's his black horse. అతడు చేసిన చీకటి కార్యము ఏమిటి గమనించుడి. చూశారా? అప్పుడు మీరు చూస్తారు. మీరు మీ చరిత్రను ఎరిగి అది గమనిస్తే అప్పుడు మీరు సరే, ఇది తెలుసుకుంటానికి అవసరం లేదు. ఇప్పుడు గమనించండి, నిరీక్షణంతా వెళ్లిపోయినది. అదే అతని యొక్క నల్లని గుర్రం. Now he rode in on his white horse, cunning. Then he's give power, he took peace, slaughtered the millions. That's what he was going to do, as he rode on through. And he still does it. See? ఇప్పుడు అతడు యుక్తిగా తెల్లని గుర్రం పైన స్వారీ చేశాడు. అటు తర్వాత అతనికి అధికారం ఇయ్యబడిను. అతడు సమాధానమును తీసివేశాడు. మిలియన్ల మందిని చంపివేశాడు. అతడు స్వారీ చేయబోచుండగా అతడు చేయబోవు కార్యము ఇదే. అతడింకా చేస్తున్నాడు. చూశారా? Now, here he is on his black horse now coming forth. Dark age. That was that time. Just about the time after the church got set up and got in power, they smothered out everything else and went through about hundreds and hundreds and hundreds of years. It's what every reader knows as the dark ages. ఇప్పుడు ఇక్కడ అతడు నల్లని గుర్రంపై ఉన్నాడు, వచ్చుచున్నాడు. అంధకార యుగము, అది సమయం. సంఘము స్థిరపడిన తర్వాత ఆ సమయానికి శక్తిని పొంది ప్రతిదీ అణచివేశారు. ఆ విధముగా వందల కొలది సంవత్సరములుగా కొనసాగింది. అది అంధకార యుగమని చదివిన ప్రతివారు దానిని ఎరుగుదురు. How many knows that? The dark ages. There's your dark horse, representing that dark age. Now, all hope's gone. No hope at all. Everything looked dark for the little believers. Now, that's the reason it's represented a dark horse. ఎంతమందికి అది తెలుసు? నిశ్చయముగా అది అంధకార యుగములు. అక్కడే ఆ అంధకార యుగములకు సాదృశ్యముగా మీ నల్లని గుర్రము ఉన్నది. ఇప్పుడు అన్ని ఆశలు వెళ్లిపోయినవి. నిరీక్షణ లేదు. ఆ కొద్దిమంది విశ్వాసులకు ప్రతిదీ అంధకార సమయం. ఇప్పుడు ఆ కారణము చేత ఆ నల్లని గుర్రంగా పిలువబడుతూ పోలిగ్గా ఉన్నది. His balances are his scales in his hand. You see, calling out measure of wheat for a penny and 3 measures of barley for a penny. See? Actually, that is wheat and barley is natural staff of life. That's what bread and stuff's made from. అతని చేతిలో త్రాసులు లేక కొలపాత్రలున్నవి. చూస్తున్నారా?
దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్లు ఎవలనియు చెప్పుచున్నాడు. చూశారా, వాస్తవముగా అది గోధుమ, బార్లీ, ఎవల ప్రకృతి రీత్యా జీవనాధారమైనవి. వాటి నుండి రొట్టె మొదలైనవి తయారగును. But you see, he was charging for this. What it means that he was charging his subjects for the kind of the hope of life that he was sending out to them by making, he started in that very time of making them pay for prayers. Charging for prayer. They still do it. No venience. అయితే చూడండి, అతడు దీని కొరకు వెల నిర్ణయించి ఉన్నాడు. దాని అర్థమెట్లనగా, అతడు వారికి జీవము నిశ్చదనను నిరీక్షణను వారికి కలిగించుచు దాని కొరకు అతడు ప్రజల నుండి డబ్బు వసూలు చేయుచున్నాడు. ఎట్లనగా, అతడు ప్రతిసారి ప్రార్థనలకై వారి యొద్ద నుండి పైకం తీసుకుంటున్నాడు. ఆ విధముగా ప్రార్థనలకై జీవము నిశ్చదనైన నమ్మకము కలిగించి ఇంకా పైకము వసూలు చేయబడుచున్నది. ఇంకా వారు నువ్వైనా వారు చేస్తున్నారు. Because what was he doing? Capturing the wealth of the world. The scale, weighing out, measure of wheat for a penny, 3 measures of barley for a penny, the rider on a black horse. See, he was stripping his subjects of their money. కారణం, అతడేమి చేస్తున్నాడు? ప్రపంచం యొక్క సంపదను పట్టుకొనుచున్నాడు. త్రాసు ద్వారా కొలుచుచున్నాడు. 1 దేనారమునకు సేరు గోధుమలనియు 1 దేనారమునకు 3 సేర్ల ఎవలు అనియు త్రాసులో తూచుచున్నాడు. నల్లని గుర్రం మీద స్వారీ చేయువాడు తన ప్రజల యొక్క డబ్బును దోచుకొనుచున్నాడు. When the Bible predicts that he holds back the wealth of the world, as we said last night about Russia and all that, they just take all the money, just strip the people for everything they got. So there you are. ప్రపంచ సంపద యావత్తు అతని యొద్ద ఉండునని బైబిల్ ముద్దుగా తెలియచేస్తుంది. గత రాత్రి మనం రష్యాని గురించి మాట్లాడినట్టు అంతా వారు ప్రజల యొద్ద నుండి డబ్బంతా తీసుకుని ప్రతిదీ వారి యొద్ద నుండి వదిలివేయుచున్నారు. కనుక అవి చూడండి. Now, notice, you see where that old money taken in church comes from? To build an organization, a big something $1 million year. You see what the mother of it is? ఇప్పుడు గమనించుడి, సంఘంలో డబ్బు తీసుకొను ఆ పాత పద్ధతి ఎక్కడి నుండి వచ్చిందో చూడండి. అలాంటి వాటికి దూరంగా ఉండండి. సంస్థను నిర్మాణకము చేయుటకు, ఒకటి పెద్దది చేయుటకు, లక్షల లక్షల డాలర్లు ఇక్కడ ఖర్చు చేయుటకు దాని తల్లి ఎవరని మీరు చూశారా? Thank you, Lord. Oh my. I'm so glad. Yes, sir. All right. It's been His grace. That's all. All right. All right. It's a midnight time. Do you understand that now? ప్రభువా, ధన్యవాదాలు నీకు. ఓ మై, నేనెంతో ఆనందంగా ఉన్నాను. అవునండి, మంచిది. అది ఆయన కృప. అంతే, మంచిది మంచిది. అది మధ్యరాత్రి సమయం. అది మీరిప్పుడు అర్థం చేసుకుంటున్నారా? And here he is charging for the kind of life that's his barley and stuff, natural. Wasn't spiritual now, it was barley. So, and barley bread and wheat bread. ఇక్కడ అతడు ఒక విధమైన జీవమునకు పైకం వసూలు చేయుచున్నాడు. అవి ప్రకృతి సంబంధమైన ఎవలు ఇతరమైనవి, ఆత్మీయమైనది కాదు. ఇప్పుడు అవి ఎవలు చూశారా? కాబట్టి ఎవలు రొట్టె, గోధుమ రొట్టె. He was charging for that kind of a life that he was giving to his subjects, charging for prayer by the priest to pray people out of purgatory. Charging, I'm taking this right out of the history. అతడు తన ప్రజలకు ఇవ్వబోవు ఆ విధమైన జీవమునకు అతడు వసూలు చేయుచున్నాడు. యాజకుల ద్వారా చేయబడు ప్రార్థనకు వసూలు చేయుచున్నాడు. పర్గటరీ బయటనున్న వారికి ప్రార్థించుటకు, పైకము వసూలు చేయుటకు. ఇప్పుడు నేను దీనిని చరిత్ర నుండి తీసుకుంటున్నాను.
Charging for, I guess it's novenia. I guess what everybody knows what novenia. I guess that's something you have to do. You know, some penance. Somebody has to charge for that. Bringing the wealth of the world to him, into himself, into the church itself, and he's still riding. Oh, he sure is. Yes, sir. Still riding. డబ్బు చెల్లించుట అది నువ్వేనా అనుకుంటున్నాను. దాని గురించి ఎవరికి ఏమీ తెలియదని నేను ఊహిస్తున్నాను. నువ్వేనా అన్నది నీవొకటి చేయవలసి ఉందని నేను అనుకుంటున్నాను. తెలుసా, పశ్చాత్తాప ధనము చెల్లించుట, ఒకరు దానికై చెల్లించాలి. ప్రపంచ సంపద తన యొద్దకే తెచ్చుకొనుటకు సంఘములోనికి తెచ్చుట. అతడు ఇంకా స్వారీ చేయుచున్నాడు. ఓహో, అవును, తప్పక అవునండి, ఇంకా స్వారీ చేయుచున్నాడు. Notice, here's the good part now. Notice, see that thou hurt not this wine and oil. Just a little bit of it left there, but don't you touch that. గమనించు, ఇక్కడ చక్కని భాగమున్నది. గమనించుడి, నూనెను ద్రాక్షసమును పాడు చేయవద్దు. ఇంకొద్దిగా అక్కడ మిగిలింపబడి ఉన్నది, అయితే దానిని తాకవద్దు. Now, oil symbolizes the Spirit, the Holy Spirit. I'll give you a few verses if you want to. There's 2 scriptures in Leviticus 8:12, where Aaron, before he went in, had been anointed with oil, you know, and Zechariah 4:12, the oil coming pouring through the pipes, and said, "This is my Spirit." Oil. ఇప్పుడు నూనె ఆత్మకు, పరిశుద్ధాత్మకు సూచనయ్యున్నది. మీకు కావాలనుంటే కొన్ని వచనాలు నేనిస్తాను. 2 లేఖనాలున్నవి. లేవికాండం 8:12లో అహరోను లోపలకు వెళ్ళకముందు తైలముతో అభిషేకింపబడవలసి ఉన్నది, తెలుసా? మరియు జకరియా 4:12లో తైలము కొమ్ముల్లో నుండి వచ్చుటను గమనించుచూ చెప్పబడి ఉన్నది. ఇది నా ఆత్మ తైలము. Another thing, if you want to see Matthew 14:25, there was a foolish virgin, 25:3, the foolish virgin had no oil, no spirit, and Matthew 25:4, the wise virgin had oil in her lamp, spirit filled. ఇంకొక విషయం, మత్తయి 14:25 లేక 25:3 మీరు చూస్తే బుద్ధిలేని కన్యకలున్నారు. బుద్ధిలేని కన్యకల యొద్ద నూనె, ఆత్మ లేదు. మరియు మత్తయి 25:4 బుద్ధిగల కన్యకల యొద్ద ఆమె దివిటీలో నూనె ఉన్నది, ఆత్మ పూర్ణులై ఉండెను. Spirit, oil typifies the Spirit. Oh, Lord. You get it? All right. ఆత్మ, నూనె ఆత్మక పోలిక. ఓ మహిమ! సరే, మీకు అర్థమైందా? సరే. Now, oil typifies spirit, and wine symbolizes stimulation of revelation. I like to run all over the place. Wanted to wake up the neighborhood, and the Lord showed me that. Stimulation of revelation. Okay? ఇప్పుడు నూనె ఆత్మకు పోలిక మరియు ద్రాక్షసము ప్రత్యక్షత యొక్క ఉత్తేజమునకు గుర్తుగా ఉన్నది. ఓ, నేను ఈ స్థలమంతా పరిగెత్తవల్లని ఉన్నాను. ప్రభు నాకు చూపించినప్పుడు నా పొరుగువానిని లేపుకుంటే నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. చూశారా, ప్రత్యక్షత యొక్క ఉత్తేజము. అవును, Oil and wine in the Bible is associated together. Always. I got the concordance, look, the street of that like that, where wine and oil goes together all the time. See? ఎల్లప్పుడూ బైబిల్ గ్రంథములో నూనె ద్రాక్షసము కలిసి ఉంటవి. నా యొద్ద వ్యాఖ్యానమున్నది, నేను చూశాను. అన్ని వేళల్లో ద్రాక్షసము నూనె కలిసి ఉండుట, ఆ విధముగా ఉండుట త్రాడుతో ముడివేయబడినట్లుగా కలిసి ఉన్నవి. అవునా? When the truth of a promised Word of God has been truly
revealed to His saints that's filled with oil, they all get stimulated. Wine is a stimulation. Amen. Glory, I feel it right now. ఒక వాగ్దానము చేయబడిన దేవుని వాక్యం యొక్క సత్యము ఆయన యొక్క పరిశుద్ధులకు నిజముగా బయలుపరచబడినప్పుడు అది నూనెతో నింపబడుట, వారందరూ ఉత్తేజపూరితులవుతారు. ద్రాక్షరసము ఉత్తేజము, మహిమ, అది నేనిప్పుడు భావిస్తున్నాను. Stimulated with joy, shout. And when it does, it has the same effect upon them that wine does upon a natural man. కేకలతో ఆనందముతో ఉత్తేజపూరితులవుతా. చూశారా, అది చేసినప్పుడు ప్రకృతి సంబంధమైన మనిషి మీద ద్రాక్షసము చేసినట్లు అదే విధమైన ప్రభావం ఉండును. When the revelation has been given of the truth of God, and the true believer filled with oil, and the revelation is revealed, the stimulation becomes so great that he makes him behave himself unnormally. Right. See, that's what's the matter with him now. Right. Makes him behave himself unseemingly. ఎందుకనగా దేవుని యొక్క సత్యము నుండి ప్రత్యక్షత ఇవ్వబడినప్పుడు నిజమైన విశ్వాసి నూనెతో నింపబడతాడు. ప్రత్యక్షత బయలుపరచబడుతుంది. ఉత్తేజము ఎంతో ఎక్కువైపోతుంది. అతడు అసాధారణముగా ప్రవర్తించినట్లు ఆయన చేయును. అవును, మహిమ. చూశారా, ఇప్పుడు వారితోనున్న కార్యము అదే. అవునది నిజం. అది వారిని అసాధారణముగా తనకు తాను చూడినటువంటి విధముగా ప్రవర్తింపచేయుచున్నది. Now, if you want scripture for this, just start reading Acts 2. What had? They had the promise that had been given them. When all of the promise of the Holy Spirit was poured out on them, and it was scripturally vindicated. దీనికి మీకు లేఖనము కావాలంటే అపోస్తుల కార్యములు 2 చదవండి. వారెక్కడ ఉన్నారు? ఇవ్వబడిన వాగ్దానం వారి యొద్దనే ఉన్నది. పరిశుద్ధాత్మ వాగ్దానమంతయు వారి మీద కృమ్మరింపబడెను, మరియు అది లేఖన ప్రకారం రుజువు చేయబడినది. Now, I see that. What if it said, now wait, he told us to wait up here for our ministry. And after 8 days, it said, well, I tell you, boys, Mark said to Matthew, I believe we've already got it, fellas. Don't you think so? See, we already got it. While we're waiting on our ministry, we are strong out preaching. He told us to come up here and wait. This is 8 days we've been here. ఇప్పుడు మీరు చూస్తున్నారా? వారు చెప్పినట్లయితే ఇట్లుండును. ఇప్పుడు ఆగు, మన యొక్క పరిచర్య నిమిత్తము ఇక్కడ కనిపెట్టుకోనీయుడి అని ఆయన మనకు చెప్పాడు. 8 దినములైన తర్వాత వారన్నారు, సరే అబ్బాయిలు, నేను మీకు చెప్తాను. మార్కు మత్తయితో అన్నాడు, నేను నమ్ముతున్నాను. అబ్బాయిలు, మనమెప్పుడో అది పొందుకున్నాము. మీరు అలా అనుకోవట్లేదా? చూశారా, మనమెప్పుడో అది పొందుకున్నాము. ఇప్పుడు మనము మన యొక్క సేవ మీద కనిపెట్టుకొని ఉండకుండా ఇప్పటికే మనం బోధ చేసి ఉండవలసి ఉన్నది. ఇక్కడికి వచ్చి కనిపెట్టుకోవలసిందని ఆయన మనకు చెప్పాడు. మనం ఇక్కడ ఉండి 8 దినాలు అవుతుంది. Well, let's wait another one. 9 days come. Then Mark comes around, or maybe one of the rest of them, John said, I believe we oughtn't to wait any longer. I believe we've already got it, don't you? సరే, ఇంకొక దినమునకు మనము వేచి ఉందాము. 9 దినములైనవి. తర్వాత మార్కు వచ్చి, లేక వారిలో ఒకరు వచ్చి యోహాను అన్నాడు, మనమింకనూ వేచిండుట అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మనం ఎప్పుడూ అది పొందుకొని ఉన్నామని నేను అనుకుంటున్నాను. మరి మీరు? And I can see Simon because he had the keys, you know. Now, wait a minute, boys. The Scripture's got something to say about this. He never told us just how many days away. He said, you stay there until. You stay there until Joel's prophecy comes to pass. Until Isaiah's prophecy is vindicated. అటు తర్వాత నేను సీమోను చూస్తున్నాను. కారణం,
అతడు తాళపు చెవులు కలిగి ఉన్నాడు. తెలుసా? ఇప్పుడు ఒక నిమిషం ఆగు అబ్బాయిలు, దీని గూర్చి లేఖనం ఒకటి చెప్పవలసి ఉన్నది. ఎన్ని దినాలు వేచియుండాలని ఆయన మనకు చెప్పలేదు. అప్పటి వరకు వేచియుండుడి అని ఆయన చెప్పాడు. యోవేలు ప్రవచనం నెరవేరు వరకు, యెషయా ప్రవచనం ప్రత్యక్షపరచబడే వరకు మీరక్కడ ఉండండి. For with stammering lips and with other tongues will I speak to this people. And this is the refreshment. This is the wine that's poured out. What is wine in the Bible? Refreshments. This is the refreshments that comes from the presence of the Lord. It's got to be scriptural now, see? నత్తివారి పెదవులతోనూ అన్య భాషలతోనూ ఈ ప్రజలతో నేను మాట్లాడేదను. ఇదే విశ్రాంతి. పోయబడిన ద్రాక్షరసము ఇదే. బైబిల్ గ్రంథంలో ద్రాక్షరసం అనగా ఏంటి? విశ్రాంతులు. ప్రభు సన్నిధానం నుండి వచ్చినటువంటిది విశ్రాంతి. ఇది చూశారా? అది ఇప్పుడు లేఖన సంబంధమైనది కావలసి ఉన్నది. చూశారా? So you see, wine represents stimulation of revelation. And when the Holy Ghost fell and they seen the fire of God fall upon them, that began to stimulate them, and the first thing you know, they got so stimulated till the people actually thought they were drunk. But they were stimulated by the revelation. God, here it is, God's vindicated revelation made plain to them. They was happy about it. God promised it. Here it was revealed to them and vindicated to them. కాబట్టి మీరు చూశారా? ద్రాక్షరసము ప్రత్యక్షత యొక్క ఉత్తేజమునకు పోలికై ఉంటుంది. పరిశుద్ధాత్మ దిగినప్పుడు దేవుని యొక్క అగ్ని దిగుట వారు చూశారు. అది వారిని ఉత్తేజపరచుటకు మొదలుపెట్టినది. మరియు మొదటి విషయమేంటో తెలుసా? వారు ఎంతగానో ఉత్తేజం పొందారు. ప్రజలు వారు తాగిన వారని తలంచునంతగా. అయితే వారు ప్రత్యక్షత ద్వారా ఉత్తేజం పొందారు, దేవుని ద్వారా. ఇదిగో ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షపరచబడిన ప్రత్యక్షత వారికి విశదపరచబడినది. అందును గూర్చి వారెంతో ఆనందించారు. దేవుడది వాగ్దానం చేశాడు. అదిక్కడ వారికి రుజువు చేయబడినది, బయలుపరచబడినది. ఆమేన్. Here was the man standing there saying, "This is that. This is it." And there it was being vindicated by the same sign. There's stimulation by revelation. And now they really had it then. ఇప్పుడు ఒక మనిషి నిలబడి ఉండి అన్నాడు, ఇది అదే, ఇది అదే అని. మరియు అదే అక్కడ ఉన్నది. మనమిక్కడ ఉన్న అదే సూచన వలన రుజువు చేయబడినది. అది ప్రత్యక్షత ద్వారా ఉత్తేజము. అవునా? ఇప్పుడు వారు నిజంగా అప్పుడు దానిని పొందారు. That's the reason Peter could get out there and say, "Why, you man of Judea and you that dwell in Jerusalem, listen to me. All you doctors of divinity, listen what I'm going to tell you." ఆ కారణము చేత పేతురు అక్కడ నిలబడి, ఎందుకు? యూదయ మనుషులారా, యెరూషలేము నివాసులారా, నా మాట ఆలకించుడి. డివినిటీ డాక్టర్లారా, మీరందరూ నేను మీతో చెప్పినది ఆలకించుడి. చూశారా? Oh, how wonderful. Revealed. They become so stimulated when they see it vindicated. That just always does that. It always does. ఓహో, ఎంతటి ఆశ్చర్యము! బయలుపరచబడినది. అది బయలుపరచబడు వారు చూచినప్పుడు వారు ఎంతగానో ఉత్తేజపూరితులయ్యారు. అది ఎల్లప్పుడూ అది చేయును. When I see that God promised to do a certain thing in this day, when He promised to break off these seals in this last day, and you don't know the joy, the glory. Hallelujah. When I seen Him reveal this, stand there and watch it happen. ఈ దినాన దేవుడు ఒక కార్యమును చేయుటను వాగ్దానము నేను చూచినప్పుడు, ఈ చివరి దినమున ఈ ముద్రలను విప్పేదనను ఆయన వాగ్దానమును చేసినప్పుడు, ఇది ఆయన బయలుపరచబడినప్పుడు, నేనక్కడ నిలబడి
అది జరుగుట గమనించినప్పుడు ఆ ఆనంద మహిమలు మీకు తెలియదు. And no, I'll take any person to charge. He never did say one thing to us, but what happened that way? మరియు ఏ వ్యక్తినైనా నింపగలనని నేను ఎరిగి ఉన్నాను. ఆ విధముగా జరిగినది దానికంటే వేరొకటి ఆయన చెప్పలేదు. And then to see the joy that's in my heart when I see His promise for this last days as He promised to do it. And here I see it vindicated and made perfectly right. మరియు ఆయన అది చేయుదునని వాగ్దానం చేసినట్లు ఈ చివరి దినాలకైనా ఆయన వాగ్దానము నేను చూస్తున్నప్పుడు అది నా హృదయములకు ఆనందాన్ని ఇచ్చుచున్నది. మరియు అది ఇక్కడ రుజువు చేయబడి సంపూర్ణంగా ఉండుట ఇక్కడ చూస్తున్నాను. You hear me say I feel religious. That's what's the matter. The stimulation is so bad. I just about ready to go to cutting up. You know, stimulation from revelation. All right. నేను భక్తి పులకితునవుతున్నాను అని చెప్పుట మీరు వినియుందురు. అదే విషయం. ఉత్తేజము ఎంతో ప్రభావము కలది. ఎంతవరకనగా నేను కోయబడుటకు కూడా సిద్ధముగా ఉన్నట్లు అది చేయుచున్నది. ప్రత్యక్షతను బట్టి ఉత్తేజం. సరే, they become so stimulated over the revelation that they vindicate. All right, the promise. Oh my. There broke out the joy of stimulation till the people said they're drunk on new wine. When God revealed His promise to them. And not only did He reveal it, but He proved it. వారు రుజువు చేయబడిన వాగ్దానం పైన గల ప్రత్యక్షత ద్వారా వారు ఎంతో ఉత్తేజపూరితులయ్యారు. ఓహో మాయ్! దేవుడు వారికి ఆయన వాగ్దానమును బయలుపరచబడినప్పుడు వారు క్రొత్త మద్యము త్రాగితరి అని చెప్పునంతగా వారు బయలుపాటు వలన కలిగిన ఉత్తేజముతో ఆనందంగా ఉన్నారు. ఆయన అది బయలుపరచడం మాత్రమే కాక ఆయన దానిని రుజువుపరచెను. That's what I've always said. A man can say anything. He can just have to say anything. But when God comes around and vindicates that. అదే నేను ఎల్లప్పుడూ చెప్తున్నది. ఒక మనుషుడు ఏదైనా చెప్పగలడు. అతడు దేనినైనా చెప్పుకుంటకు కోరుకొనవచ్చును. అయితే దేవుడు అక్కడికి వచ్చి దానిని రుజువు చేసినప్పుడే అది రుజువగును. Now the Bible said, if there be one among you who claims to be spiritual or prophet, if he says these things and it don't come to pass, then don't pay no attention to him. Don't fear him at all. Don't fear that man. But if he says it and it comes to pass, that's me. He said, I'm in that. That proves why it's me. ఇప్పుడు బైబిల్ చెప్తుంది, మీలో ఎవరైనను తాను ఆత్మ సంబంధినైనను ప్రవక్తనైనను చెప్పుకుని ఎడలా అతడు ఈ సంగతులు చెప్తే అవి జరగని ఎడలా అలాటప్పుడు అతనిని లక్ష్యపెట్టకుడి. అతనికి మాత్రము భయపడకండి. ఆ మనుషునికి భయపడవద్దు. అయితే అతడు అది చెప్పి అది నెరవేరితే అది నేనే. చూశారా, నేను అందులో ఉన్నాను. అది నేనే అని రుజువు చేస్తుంది. And then that little Samaritan woman, when the Scripture said that this Messiah would do these things, and here he stood and did it just exactly what the Scripture said, she said, there he is. Come see a man. Isn't that exactly the thing that the Scripture said would happen? మరియు అటు తరువాత ఆ చిన్న సమరయ స్త్రీ ఈ మెస్సయ్య ఈ విషయాలు చేయునని లేఖనము చెప్పినప్పుడు ఇక్కడ ఆయన ఉండి లేఖనము ఏమి చెప్పిందో ఖచ్చితంగా ఆయన అదే చేశాడు. ఆమె చెప్పినది, వచ్చి ఆ మనిషిని చూడుడి, ఆయన అక్కడున్నాడు, జరుగునని లేఖనము చెప్పినట్లు ఖచ్చితంగా అది కాదా? See, she got stimulated by revelation. Is that right? She becomes stimulated by revelation when it was vindicated. See? That's right. చూశారా, ప్రత్యక్షత ద్వారా ఆమె ఉత్తేజపరచబడినది. అవునా? అది రుజువు చేయబడినప్పుడు ప్రత్యక్షత ద్వారా ఆమె ఉత్తేజపరచబడినది. చూశారా, అవునది నిజం. She knowed that we know that Messiah is coming, who's called the Christ. And when He comes, He will
do these things. She had seen it. And he said, I'm he. క్రీస్తు అనబడు మెస్సయ్య వచ్చునని మాకు తెలియను, మరియు ఆయన వచ్చినప్పుడు ఆయన ఈ కార్యములను చేయును. ఆమె అది చూచినది, మరియు ఆయన చెప్పాడు, నేను ఆయనను అని. Then the stimulation started. And away she went. Shouting and down through the city, she left her old water pot and went down there and said to the man, come see. అటు తర్వాత ఉత్తేజం ఆరంభమైనది. కేకలు పెట్టుకుంటూ నగరంలోకి వెళ్లిపోయినది ఆమె. ఆమె పాత నీళ్ల కుండను వదిలిపెట్టి అక్కడకు వెళ్లిపోయి, వచ్చి చూడుడి అని వారితో చెప్పినది. Now, if you only know the Eastern traditions, that's wrong for her to do that. Yes, sir. A woman of that type, nobody listened to her. No, sir. See, she had a mark. And when if she would go down the street like that and act like that, the man in the street pay no attention to her brother. She had a word of life there. She was stimulated. You like trying to put a house out on fire on a windy day. ఇప్పుడు తూర్పు ప్రాంతం వారి ఆచారములు మీకు తెలిస్తే ఆమె అలాగు చేయుట తప్పు. అవునండి, ఆ రకమైన స్త్రీ చెప్పినది ఎవరూ వినరు. లేదండి, గమనిస్తున్నారా? ఆమెకు ఒక గురుతున్నది. ఆమె వీధుల్లోకి ఆ విధంగా వెళ్లిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే వీధుల్లో పురుషులు ఆమె వైపు శ్రద్ధ చూపరు. అయితే సహోదరుడా, ఆమె అక్కడ వాక్యం యొక్క జీవమును కలిగి ఉన్నది. ఆమె ఉత్తేజపూరితురాలైపోయినది. నీవు గాలి వీచుచున్న దినమున మంటలతో మండుచున్న ఇంటిని ఆర్పినట్లుండును. Oh, there's something fanning. She was ready. Yes, he couldn't put that out. That was God's fire burning. Yes, sir. She said, if you don't believe it's so, you just come over here where the meeting's going on. I'll show it to you. Yes, sir. హోహో, దాన్ని ఒకటి విసురుతున్నది. ఆమె సిద్ధంగా ఉన్నది. అవును, వారు దాన్ని ఆర్పలేరు. అది దేవుని అగ్ని మంట. అవునండి, ఆమె అన్నది. అది అలాగూ కాదని మీరు నమ్మని యెడల ఎక్కడైతే కూడిక జరుగుచున్నదో అక్కడికి మీరు రండి, నేనది మీకు చూపుతాను. అది అదే. అవునండి. And so the man went out there and he didn't do it one more time, but they knew something had happened to that woman. She was changed, so they believed him. Yes, sir. They believed on him. Because faith cometh by hearing the promise of God, the word of God, and watch it being made real. కాబట్టి ఆ మనుషులు అక్కడికి వెళ్లారు. మరొకసారి ఆయన అది చేయలేదు. అయితే ఆ స్త్రీకి ఒకటి జరిగిందని వారు తెలుసుకున్నారు. ఆమె మారింది కనుక వారు ఆయన్ను నమ్మారు. అవునండి, వారు ఆయన్ను నమ్మారు. కారణం, వినుట వలన విశ్వాసం కలుగును. వినుట దేవుని వాగ్దానమూలముగా దేవుని వాక్యం వలన కలుగును. మరియు అది నిజరూపము దాల్చుట గమనించుడి. Because it's a seed, and when it's sowed, it'll take life. It'll produce just what it's talking about. If it doesn't, then it doesn't got seed. Or the sower didn't know how to sow it. He wasn't sent of God to sow seeds. He might be sowing them on top of a rock or something. So you see, the sower sowing the seed, God takes care of it. It falls in the right place. ఎందుకనగా అది విత్తనం. అది విత్తబడినప్పుడు అది జీవమును పొందుకును. అది దేన్ని గూర్చి మాట్లాడుచున్నదో అది ఉత్పత్తి చేయును. అలాగైతే అది దేవుని విత్తనము కాదు. లేక విత్తువాడు అది ఎలాగు విత్తవలను అది తెలియలేదు. విత్తనాలు విత్తుటకు దేవుని చేత అతడు పంపబడలేదు. బండ మీద లేక మరియొక దానిమీద వాటిని అతడు విత్తియుండవచ్చును. చూశారా? కాబట్టి చూడు, విత్తువాడు విత్తనం విత్తుచున్నాడు. దానిని గూర్చి దేవుడు జాగ్రత్త తీసుకుంటాడు. అది మంచి స్థలములో పడుతుంది. అవును. Oh my! Then what does it say to this rider in black? Don't you hurt my wine and my oil. Don't you touch it. My wine and oil. Now, I've got just a little bit of it down there, but there's still a little bit there. Yeah. Now, you can go on through and measure out all that kind of life that you're putting out. That's up to you. You're going to pay for it down there.
But when you come across that wine and oil, you leave it alone. ఓ మాయ్, అలాగైతే ఈ నల్లని గుర్రంపై స్వారీ చేయువానికి అది ఏమి చెప్తుంది? నా ద్రాక్షసమును నా నూనెను పాడు చేయవద్దు, అది తాకవద్దు. నా ద్రాక్షసము నూనె. నేనిక్కడ కొంచెం లోతుగా వెళ్ళవలసినది, అయితే అక్కడ ఇంకా కొద్దిగా ఉన్నది. నీవు ఇప్పుడు వెలుచు నీ జీవితంలో ఉన్న వాటిని లెక్కించుము, అది నీకు సంబంధించినది. నీవు అక్కడ మూల్యమును చెల్లించవలసి ఉన్నావు, అయితే ద్రాక్షసము నూనె వదిలిపెట్టు. Oh, my. In other words, like this, if you catch some of my little flock that's filled with my oil and wine, see? Wine and oil of the pure word, see? And you're going to kill them. Of course, you're doing it. That's what you're doing. Don't you force them to say any Hail Mary or do anything like that or some of your creeds. ఓ మై, మరో మాటల్లో ఈ విధంగా నా యొక్క నూనెతోనూ ద్రాక్షసముతోనూ నింపబడిన, చూశారా, పరిశుభ్రమైన వాక్యం యొక్క ద్రాక్షసము నూనె నా చిన్న మందను కొంత పట్టుకుని ఎడలా నీవు వారిని చంపెదవు. ఎందుకనగా నీవు అది చేస్తున్నావు, అది నీవు చేస్తున్నావు. ఎలాంటి మరియా శుభము అలాంటిది చెప్పవద్దు, లేక అటువంటిది చేయవద్దు, లేక నీ మూఢభక్తి చేయవద్దు. You keep your hands off of them. They know where they're going. For they are anointed with my oil. నీ చేతులు వారిపై నుండి తీసివేయము. వారు నా నూనె వలన అభిషేకం పొందియున్నారు కనుక వారెక్కడికి వెళ్తున్నారో వారికి తెలుసు. And by being anointed with my oil, they have the wine of joy, because they know my word of promise. I'm going to raise them up again. Don't hurt that. Don't go try to mess them up, because just keep away from it. Oh. మరియు నా యొక్క నూనెతో అభిషేకం పొందుట వలన ఆనందమును ద్రాక్షసము కలిగి ఉన్నారు. ఎలయనగా నేను తిరిగి లేపెదను అను నా యొక్క వాగ్దానమును వారు ఎరిగి ఉన్నారు. దానిని పాడు చేయవద్దు, వారిని గజిబిజి చేయుటకు వెళ్ళవద్దు. కారణం దానికి దూరంగా ఉండు కాదు. He vindicates His word and brings it in. They knew they'd rise again. Oh, how I like that. They'll rise again. ఆయన వాక్యమును రుజువు చేసి దానిని లోపలికి తెచ్చును. వారు ఎరుగుదురు, వారు తిరిగి లేచెదరని వారు ఎరుగుదురు. ఓహో, నేనెంతగాది ప్రేమిస్తున్నాను. వారు తిరిగి లేచెదరు. Here comes a black horse riding now. Dark ages. That went the white horse. We've seen what he done perfectly. Here comes a red horse. We see exactly what he done. Here comes a black horse. You see the same rider all the time. What he's doing right down through the ages. ఇక్కడ నల్లని గుర్రము స్వారీ చేయబడుచున్నది. చీకటి యుగములు వచ్చుచున్నవి. తెల్లని గుర్రం వెళ్లిపోయినది. అతడు ఏమి చేశాడు అనున్నది మనం ఖచ్చితంగా చూశాము. ఇక్కడ ఎర్రని గుర్రం వచ్చినది. అతడు ఏమి చేశాడు ఖచ్చితంగా మనము చూశాము. ఇక్కడ నల్లని గుర్రం వచ్చినది. చూశారా, అతడేమి చేస్తున్నది అన్ని కాలాలలో అన్ని సమయాల్లో ఒకే స్వారీ చేయువాడిని చూశాము. Now, we find out he measured it out and charged for it. Exactly. Wheat, natural life, what is living on, but symbolizing spirit, oil, and joy of the wine. ఇక్కడ అతడు అది కొలచి ధర నిర్ణయించినట్లు మనము చూస్తున్నాము. ఖచ్చితంగా గోధుమ ప్రకృతి సంబంధమైన జీవనము, దాని ద్వారా వారు జీవించుచున్నారు. అయితే నూనె ఆత్మయు, ద్రాక్షసము ఆనందమునకు సూచనగా ఉన్నవి. That's spiritual life. Don't hurt that. Leave it alone. Otherwise, Rome, don't you touch it. It's mine. Amen. That belongs to me. అది ఆత్మ సంబంధమైన జీవము. దానిని పాడు చేయవద్దు, దాన్ని వదిలివేయము. మరో విధంగా రోమ్, దానిని ముట్టవద్దు, అది నాది, అది నాకు సంబంధించినది. Now, we got another thing here I want you to notice. Notice, it was not one of the four beasts that said, don't touch the oil.
and the wine. Did you notice that? The four beasts have been talking. But watch. Let me just read out here just a little bit. See? ఇక్కడ మీరు ఎరగటానికి ఇంకొక విషయం ఇక్కడ ఉన్నది. గమనించండి. నూనెను ద్రాక్షసమును కాని ముట్టవద్దు అని చెప్పిన 4 జీవుల్లో ఒకటి కాదు. మీరది గ్రహించారా? 4 జీవులు మాట్లాడుచుండెను. అయితే గమనించుడి, నేనిక్కడ చదువుతాను కొద్దిగా. అవును. Now, measure a penny for wheat for a penny, and 3 measures of barley for a penny, and see that thou hurt not the wine oil. ఇప్పుడు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు ఎవలనియు, నూనెను ద్రాక్షసమును పాడుచేయవద్దనియు. Now listen here. And I heard a voice in the midst of the 4 beasts. ఇప్పుడు ఇక్కడ వినుడి. ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. What was it? The Lamb. Was the 4 beasts? The Lamb said it. Wow! Don't take his own. That belongs to him. He's redeemed it. Amen. Don't you touch that oil now, sir. ఏంటది? గొర్రెపిల్ల. అమేన్. అది 4 జీవులు కాదు. గొర్రెపిల్ల దానిని చెప్పెను. ఎందుకని? ఆయన తన వారిని తీసుకోబోతున్నాడు. అది ఆయనకు సంబంధించినది. ఆయన దానిని విమోచించాడు. అవునా? అమేన్. మీరు ఆ నూనెను ముట్టవద్దు. లేదండి. Not the 4 beasts, but the Lamb was the one that said it. Oh, my. Amen. The Lamb, not the 4 beasts that announced this. The Lamb said itself. 4 జీవులు కాదు. అయితే అది చెప్పినది గొర్రెపిల్ల. ఓహో మాయ్. గొర్రెపిల్ల. 4 జీవులు దీన్ని ప్రకటించలేదు. కాదు. గొర్రెపిల్ల తానే చెప్పాడు. When the 4 beasts said, "Come and see," and they went and seen it like that, he said, "A measure of wheat for a penny, and 4 and so much like this, and so much barley." But then the Lamb cried out right among them and said, "But don't hurt the wine and oil." Amen. Mm-hmm. That's right. Oh my! Listen to it. Don't you hurt it, or you're going to pay for it someday. వచ్చి చూడుడి అని ఆ 4 జీవులు చెప్పినప్పుడు వారు వెళ్ళి ఆ విధంగానే చూశారు. మరియు ఆయన చెప్పాడు, 1 దేనారమునకు సేరు గోధుమలనియు, ఈ విధముగా మరిన్ని ఎవలనియు చెప్పెను. అయితే వారి మధ్యనే గొర్రెపిల్ల కేక వేసి నూనెను ద్రాక్షసమును పాడు చేయవద్దని చెప్పాడు. అవును. ఓహో మాయ్. అది విను. నీవది పాడు చేయవద్దు అబ్బాయ్, లేదా దాని కొరకు 1 రోజు లెక్క చెప్పవలసి ఉన్నది. Oh my. 9:30. Well, to the best of my understanding and the best that I know of, and with all that I believe in my heart, that's the true meaning of those 3 seals. ఓహో మాయ్. 9:30. సరే, నాకు అర్థమైనంత వరకు, నాకు తెలిసినంత వరకు, నా హృదయములో నేను నమ్మిన దానంతటితో ఈ 3 ముద్దల యొక్క నిజమైన అర్థం అది. I want to thank God for it. And I'll say this, that it's a revelation that He gave me. He gave that to me, the revelation of it. And I do believe that we're living in the last days. అందుకొరకు నేను దేవునికి కృతజ్ఞత చెల్లించగోరుతాను. మరియు నేనిది చెప్తాను, అనగా ఆయన నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఇది. దాని యొక్క ప్రత్యక్షతను ఆయన నాకు ఇచ్చాడు. కడవరి దినాలలో మనము జీవిస్తున్నామని నేను నమ్ముతున్నాను. Tomorrow night we'll take that pale horse rider, and now I don't know, I do not know, God knows that's true, I do not know one thing about it. No. రేపు రాత్రికి మనము పాండుర వర్ణము గల గుర్రం మీద స్వారీ చేయువాడిని తీసుకుందాం. ఇప్పుడు నాకు తెలియదు. అది నిజమని దేవునికి తెలుసు. అందును గూర్చి ఒక్క విషయము నాకు తెలియదు. లేదు.
I looked up my old contacts I had years ago. I seen Brother Grim Snelling a while ago. He might have went out. But I remember when I was preaching here before, I looked up to see what I said years ago. One day I was going through the book of Revelations. I took all 4 horse riders one time. అనేక సంవత్సరాల నుండి నా ఎదురున్న పాత పాఠ్యభాగాన్ని నేను చూశాను. కొంచెం సేపు క్రితము సహోదరుడు గ్రహం స్నెల్లింగ్ది చూశాను. బహుశా అతడు బయటికి వెళ్లి ఉండవచ్చును. అయితే ఇక్కడ ఇంతకు మునుపు నేను ప్రసంగించానని నాకు జ్ఞాపకమున్నది. సంవత్సరాల క్రితము నేనేమి చెప్పాను నేను చూశాను. ఒకరోజు నేను ప్రకటన గ్రంథాన్ని చదువుకుంటుని. ఒకసారి 4 గుర్రాలపై స్వారీ చేసిన వారిని నేను తీసుకుంటుని. I said, a white horse, that was the early church, no doubt. I read that out of the book of the Adventists, and I read something else. I said, that was the early church that went forth conquering. And the next was a black horse. I said, I forget now what I call that black horse. I said, or the red horse, rather. నేను చెప్పాను, ఒక తెల్లని గుర్రం. అనుమానం లేదు, అది ఆరంభ సంఘం. అడ్వెంటిస్టుల పుస్తకం నుండి నేనది చదివాను. ఒకదాని నేను చదివాను. నేను అన్నాను, జయించుచు బయలు వెళ్లిన అది ఆరంభ సంఘం. మరియు ఆ తర్వాత నల్లని గుర్రం. నేను చెప్పాను, ఆ నల్లని గుర్రమును గూర్చి నేను ఏమన్నానో అది నేను మరచాను. నేను చెప్పాను, లేక ఎర్రని గుర్రం. I said that horse was probably mean that troubles on the road, and it's going to mean a lot of wars going to hang up or something like that. I said probably there'll be a lot of war. I said that's what they'd be. నేను చెప్పాను, ఒకవేళ గుర్రం యొక్క అర్థం మార్గంలో అనేకమైన ఇబ్బందులు, అనేకమైన యుద్ధాలు ఉన్నవని నేను చెప్పాను. బహుశా అనేకమైన యుద్ధాలు ఉన్నవి. అది అదే ఉండును. Then I said the pale horse or the black horse. I said that means that maybe there'll come a black time on earth when all the stars will quit shining, the sun will go down, and moon won't give its light. I said that's probably what that means. మరియు అటు తర్వాత నేను చెప్పాను, పాండురవర్ణ లేక ఆ నల్లని గుర్రం. నేను చెప్పాను, దాని అర్థం బహుశా అన్ని నక్షత్రాలన్నీ ప్రకాశించుట ఆగిపోతే సూర్యుడు అస్తమిస్తాడు, చంద్రుడు తన ప్రకాశతను ఇవ్వడు, భూమికి చీకటి కాలము వచ్చును. నేను చెప్పాను, బహుశా దాని అర్థం అది కావచ్చు. I said the pale horse, it means a lot of sickness is coming on. I don't know what it means, but that was my interpretation of it then, because I just took it the best I could, stay here in the pulpit. పాండురవర్ణ గుర్రము ఎన్నో వ్యాధులు రానున్నవని దాని అర్థమని చెప్పాను. ఇప్పుడు దాని అర్థమేదో నాకు తెలియదు. అయితే అప్పుడు దాన్ని గూర్చిన అనువాదం అదే. ఎందుకనగా నాకు వీలైనంత వరకు ఇక్కడ వేదిక యొద్ద నిలబడి దాని గురించి చెప్పాను. I almost said something. You see which one. అయితే నేనొకటి చెప్పిన్నాను. సరే, మీరు చూస్తారు. గమనించుడి, చూడండి. Now, glory. Oh, aren't we happy for this hour that we're here? And we see all this thing heading up, I think. ఇప్పుడు మనము జీవిస్తున్న ఈ ఘడియను గూర్చి ఆనందంగా లేమా? ఈ విషయాలన్నీ సమకూడి జరుగుట చూచున్నప్పుడు నేను అనుకుంటున్నాను, దేశములు ముక్కలగుచున్నవి, ఇశ్రాయేలు మేల్కొల్చున్నది. ప్రవక్తల ద్వారా ముందుగా చెప్పిన సూచనలు, అన్యజనుల దినములు లెక్కించబడుచున్నవి, భయంకరమైనవి కనపడుచుండగా, ఓ చదవని వారలారా, మీ యొక్క దేశములకు తిరిగి రండి. విమోచనము సమీపించున్నది. భయము చేత మనుషుల హృదయములు కాలిపోవచ్చున్నవి. ఆత్మతో నింపబడి మీ దీపములు చక్కపరిచి తేటగా ఉండేము. పైకి చూడు, నీ విమోచన సమీపై ఉన్నది. ఓ మై, అబద్ధ ప్రవక్తలు అబద్ధములాడుచున్నారు, దేవుని సత్యమును తృణీకరించుచున్నారు. క్రీస్తైన దేవుడు యేసు, మీరది నమ్ముచున్నారా? అయితే అపోస్తులు నడిచిన దాన్ని మనం నడుద్దాం.
for the day of redemption. విమోచన దినము సమీపించున్నది. Man's heart are fading. మనుషుల హృదయాలు పాలిపోవచ్చున్నవి. Be filled with the Spirit. ఆత్మతో నింపబడి మీ దీపమును చక్కపరిచి తేటగా ఉండునిమ్ము. Look up, your redemption. పైకి చూడు, నీ విమోచన సమీపమై ఉన్నది. Isn't that wonderful? I love that. Redemption is near. అది అద్భుతము కాదా? నేనది ప్రేమిస్తున్నాను. విమోచన సమీపంగా ఉన్నది. And it shall be light. సాయంకాల సమయమున వెలుతురుండును. The path to glory. మహిమ మార్గమును మీరు తప్పగా కనుగొందురు. In the waterway. నీతి మార్గములలో నేడు వెలుగుండును. Buried in the ప్రశస్తమైన యేసు నామములో పాతిపెట్టబడుడి. యవ్వనులు వృద్ధులు మీ పాపములన్నీ పశ్చాత్తాపడుడి. పరిశుద్ధాత్మ నిశ్చయముగా లోనికి వచ్చును. సాయంకాలం వెలుగు వచ్చున్నది. క్రీస్తు దేవుడు ఒకటై ఉన్నాడని నిజం. ఆయన వాక్యము ఓహో మై అద్భుతం. త్వరలోనే గొర్రెపిల్ల ఆయన వధువు నిరంతరము ఆయన ప్రక్కన ముందుకు తీసుకుని పోవును. పరలోక సైన్య సమూహం అంతా అక్కడ కూడును. ఓహో, అది ఒక మహిమకరమైన దృశ్యము. పరిశుద్ధులందరూ మచ్చలేని వస్త్రం ధరింతురు. మరియు యేసుతో వారు నిత్యము విందు అనుభవించెదరు. ఓహో, వచ్చి భోజనము చేయుడి. యజమానుడు పిలుచున్నాడు, వచ్చి భోజనము చేయుడి. ఎల్లవెల్ల యేసు బల యొద్ద మీరు విందు చేయవచ్చు. జనసమూహమును పోషించిన ఆయన, వీటి ద్రాక్షసముగా మార్చిన ఆయన, ఆకలి కొన్న వారిని వచ్చి భోజనం చేయని పిలుచున్నాడు. వచ్చి భోజనం చేయుడి. యజమానుడు పిలుచున్నాడు, వచ్చి భోజనం చేయుడి. వాక్యమును భుజించుడి. ఎల్లవేళ యేసు బల యొద్ద మీరు విందు చేయవచ్చు. జనసమూహమును పోషించిన ఆయన, నీటి ద్రాక్షగా మార్చిన ఆయన, ఇప్పుడు ఆకలిగానే వచ్చి భోజనం చేయని పిలుచున్నాడు. ఓ మై, మీరు ఆకలితో ఉన్నారా? నీతి నిమిత్తము ఆకలి దప్ప కలిగిన వారు ధన్యులు. Let's all just stand down and raise up our hands and express ourselves to Him. I love Him because He first loved me. All right, all together now. మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారా? మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారా? నేను ఆయన్ని ప్రేమించుచున్నాను అను పాటను వాయించు సంగీతం మీరు ఎరుగుదురు. ఇప్పుడు మనం నిలబడి మన చేతులెత్తి ఆయనకు మనలను మనము వ్యక్తము చేసుకుందాము. నేను ఆయన ప్రేమించుచున్నాను, నేను ఆయన ప్రేమించుచున్నాను. ఏలైనగా ఆయనే నన్ను మొదట ప్రేమించెను. సరే, ఇప్పుడు అందరం కలిసి నేను ఆయన్ని ప్రేమించుచున్నాను, నేను ఆయన్ని ప్రేమించుచున్నాను. ఏలైనగా ఆయనే మొదట నన్ను ప్రేమించెను. మరి నా రక్షణ కొనెను. కల్వరి చెట్టు పైన
Dear Reverend, we have an interpreter here, Brother Higginbottom. I don't know if he's here tonight or not. We'll find out what he said to us. Just wait a minute. Here. చాలా భయభక్తులతో ఉండుడి. మనకొక అనువాదికుడు ఉన్నాడు, సహోదరి ఎగంద బోధం. అతడు ఇక్కడ ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఆయన మనతో ఏం చెప్పాడో మనం కనుగొందాం. ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ Praise the Lord. My faith is lifted up high in God. You love Him tonight with all your heart? Oh, praise Him. You say, thank you, Lord. నిజం. ప్రభుకు స్తోత్రం. నా యొక్క విశ్వాసము దేవునిలో హెచ్చింపబడినది. మీరు మీ నిండు హృదయముతో ఈ రాత్రి ఆయన్ని ప్రేమిస్తున్నారా? హో, ఆయనకు స్తుతి కలుగును కాక. ప్రభుని యేసు, ధన్యవాదాలు మీకు అని చెప్పండి. How we give you praise with all of our hearts, Lord. Glory to God. Just give Him praise all you can. God will be with you. ప్రభువా, మా నిండు హృదయముతో నీకు ఎలాగూ స్తోత్రాలు చెల్లించగలము. దేవునికి మహిమ. ప్రజలందరూ ఆయనకు స్తుతి చెల్లించుడి. దేవుడు మీకు తోడుగా ఉండును గాక.